హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆవకాయ పప్పన్నం. ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కాలోకి ఈ ఫ్రై బాగుంటుంది. అన్నంలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. ఈ ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. దీనిలోకి కొంచెం సాల్ట్, పసుపును యాడ్ చేసి వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు దీనిలోకి క్యాలీఫ్లవర్ని ఒకసారి కడిగి ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ 50 to 60% ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని అంతా తీసి క్యాలీఫ్లవర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగాక దీనిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వేగాక దీనిలోకి 3 టొమాటోస్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఈ టొమాటోస్ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోస్ మగ్గాక ఇప్పుడు దీనిలోకి స్పైసెస్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాను తీసుకోవాలి. ఈ స్పైసెస్ని యాడ్ చేస్తున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకోవాలి. క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి ఇంకొక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకవేళ మనకు గ్రేవీలా కావాలనుకుంటే ఇప్పుడే వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ. చపాతీ, రోటీల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.